చెరువులు నిండాలి అంటే వరదలన్నీ కూడా వచ్చి చెరువులో పడితే చెరువు నిండిపోతుంది అనమాట. ఎడతెగనటువంటి ప్రార్థనలు నువ్వు దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటే పైనుంచి దేవుని యొక్క సమృద్ధి అయిన దయ నీ పైకి రాగా ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా గొప్ప దీవెనలు నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని యొక్క దయ దిగొస్తే నీ జీవితంలో అన్ని పచ్చదనమే, అన్ని ఆశీర్వాదాలే వస్తాయి. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే ప్రతి ఉదయకాలమున తప్పక సూర్యుడు ఉదయించినట్లుగా తప్పక నీ దేవుడు నిన్ను ప్రతి ఉదయకాలమున దర్శించి నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దైవజనమా, ఈ లోక జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు వింటూ వెళ్ళినంత కాలము నీ మార్గములన్నీ సరళంగానే ఉంటాయి. నువ్వు పచ్చిక గల బయలు చోటనే నడిపించబడతావు. దేవుని స్వరం వినే విషయంలో నెగ్లెక్ట్ చేశాడు సంసోను. దేవుని స్వరాన్ని వినే విషయంలో నెగ్లెక్ట్ చేశాడు ఆకాను. దేవుని స్వరాన్ని వినే విషయంలో నెగ్లెక్ట్ చేశాడు ఇస్కరియోతు, యూదా అనేటువంటి వాడు. అనాథ అయిన ఎస్తేరు దైవ స్వరం విన్నప్పుడు రాణి అయింది. దేవుని స్వరం విన్న దావీదు రాజు అయ్యాడు. దేవుని స్వరానికి, దేవుని చిత్తానికి తను అప్పగించుకున్న రూతు, భర్తను కోల్పోయిన విధవరాలు, మోడుబారిన జీవితం దేవాతి దేవుడు మరలా చిగురింపజేశాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. నువ్వు ప్రతిరోజు ప్రభుతో మాట్లాడినప్పుడు ఆ స్వరం నువ్వు వినగలుగుతావు. ఆయన డైరెక్షన్ అంటూ నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన కృపలో నువ్వు నడవగలుగుతావు. వంకర త్రోవల్లోనికి, పాపపు త్రోవల్లోనికి, లోకపు త్రోవల్లోనికి, వ్యర్థమైన త్రోవల్లోనికి నీ చూపులు, నీ చెవులు, నీ నడకలు వెళ్లకుండా ఆ ప్రభు నిన్ను కాపాడటం అనేది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. దేవుడు కంటిన్యూగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. చిన్న సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు ఎవరేం చేస్తున్నా పట్టించుకోలే. సమూయేలు చిన్నవాడి కంట్లో పడలేదా? ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటే పడుకుంటున్నాడు, వాళ్ళతో పాటే లేస్తున్నాడు. వీళ్ళు చెడ్డోళ్ళని తెలుసు, వీళ్ళు అపవిత్రమైన కార్యాలు చేస్తారని తెలుసు. ఆ అపవిత్రత కానీ, ఆ చెడ్డతనం కానీ సమూయేలు తనలోనికి మాత్రం ఎన్నడూ రానివ్వలేదు. అందుకని అతను ప్రవక్త అయ్యాడు. అందుకని అతను అభిషిక్తుడయ్యాడు. అందుకని అతడు న్యాయాధిపతి అయ్యాడు. అందుకని అతడు 40 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు రాజ్యాన్ని. అతని చేతులుంచి అభిషేకం చేయగా అభిషిక్తులైన గొప్ప దైవ సేవకులు లేపబడ్డారు. హల్లెలూయా. మంచి తలంపులు అనేవి నీకున్న ఆస్తి కన్నా చాలా ఉన్నతమైనవి. ఆ మంచి తలంపులు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ప్రతి ఉదయమున వినే బుద్ధి ఇచ్చి నీకు నేర్పిస్తాడంట ఆయన నీకు వినే బుద్ధి పుట్టించాలంటే ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నది నీ జీవితంలో సాధ్యమవుతుంది. ఆశీర్వాదాలు, దీవెనలు నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది నీ ఎబిలిటీని కాదు, నీ అవైలబిలిటీని. నీ యొక్క తలాంతుని దేవుడు కోరట్లేదు కానీ నీ అనుకూలతను కోరుతున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ సమయాల్ని, ఆ వేళలు గడుపుతారో వారు దేవునికి అనుకూలంగా ఉన్నవారు. దేవునికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని దేవుడు తన పొలంలో పనివారిగా పిలుచుకుంటాడు. అనగా పరిచర్య కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఈ రోజు నీ జీవితంలో కొన్ని శ్రమలు నిన్ను మెరవ చేయటానికి, నిన్ను విలువైన స్థితిలోకి తీసుకురావటానికి, నాకెందుకు వచ్చా ఈ శ్రమలను బాధపడొద్దు కానీ ఈ శ్రమలు అనంతరం నా దేవుడు నాకు 2 అంతల ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు.